అందరికీ నమస్కారం అండి. శనివారానికి అధిపతి శనిదేవుడు. శనిదేవుని అనుగ్రహం పొందాలంటే శనివారం రోజు కొన్ని పనులు చేయకుండా ఉండాలి. కొన్ని పనులు గనక శనివారం రోజు చేసినట్లయితే జాతకంలో శనిగ్రహ దోషాలు పెరిగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, శనిగ్రహ దోషాలు తొలగిపోవాలన్నా శనివారము ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా శనివారము ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. చీపురుని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు. మంగళవారము శనివారము ఎట్టి పరిస్థితుల్లో కొత్త చీపురిని కొనకూడదు. శనీశ్వరుడి పూజ చేసేటప్పుడు శనీశ్వరుడి కళ్ళలోకి నేరుగా చూడటం లాంటివి చేయకూడదు. శనిదేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన పాదాల వైపు మాత్రమే చూడాలి. శని కళ్ళల్లోకి చూస్తూ పూజించినట్లయితే శని భగవానుడి యొక్క దృష్టి నేరుగా మీ మీద పడుతుంది. శనివారము ఇంట్లో ఉప్పు, నూనె, కందిపప్పు, నువ్వులు మొదలైన వాటిని కొన్నట్లయితే తప్పకుండా కష్టాలు తప్పవు. శనీశ్వరుడికి పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపుకు తిరిగి పూజలు చేయకూడదు. శనివారం రోజు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కొనకూడదు. శనివారం రోజు గుమ్మడికాయ కూడా కొనకూడదు. కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం రోజు పూజ చేసినట్లయితే చాలా మంచిది. శనివారం రోజు సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. సూర్యాస్తమయానికి ముందు శనిదేవుని పూజించకూడదు. శనివారము ఇత్తడి, పసుపు బట్టలు కొని దానం చేసినట్లయితే శనిదేవునికి కోపం వస్తుంది. శనివారం రోజు కోతులకు బెల్లము, శనగపిండి తినిపిస్తే మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది. శనివారం రోజు ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి నూనె వస్తువులను ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. కత్తెర, కత్తి మొదలైన ఇనుప వస్తువులను శనివారం కొనకూడదు. కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య తగాదాకు దారితీస్తుంది. శని న్యాయానికి ప్రతీకగా నిలబడే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులను పూజించినట్లయితే చాలా మంచిది. శనివారం తల్లిదండ్రులకు సేవ చేసిన వారి మీద శని తన కరుణాదృష్టిని చూపిస్తాడు. శనివారం రోజు ఏ జంతువులను కూడా హింసించకూడదు. ఎవరికి చెప్పులు, బూట్లు మొదలైన వాటిని దానం చేయకూడదు. శనివారము చెప్పులు, బూట్లు మొదలైన వాటిని కొనకూడదు. శనివారం రోజు స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించినట్లయితే శనిగ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే శనీశ్వరుని యొక్క దోషం నుంచి తప్పించుకోవచ్చు. శనివారము ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం సాయంత్రము ఒక నల్లటి వస్త్రంలో కొద్దిగా బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల దగ్గర ఉంచాలి. శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. శనివారం రోజు కొత్త కారు లేదా స్కూటరు మొదలైన వాటిని కొనకూడదు. ఇవన్నీ కూడా ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో శనివారం కొనకూడదు. శనివారం రోజు శనిదేవుడికి ఇష్టమైన మినప్పప్పు, కందిపప్పు మొదలైన వాటిని కొనకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది దోసపిండి, ఇడ్లీ పిండి మొదలైనవి బయట నుంచి తెచ్చుకుంటున్నారు. కానీ శనివారం రోజు బయట నుంచి వీటిని తేకూడదు. ఎందుకంటే దోసపిండి, ఇడ్లీ పిండిలో మినప్పప్పు ఉంటాయి కాబట్టి శనివారం రోజు వీటిని కొనకూడదు. శనివారం రోజు తల్లిదండ్రులను, వృద్ధులను, నిరుపేదలను అవమానించకూడదు. శనివారం రోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి మినప్పప్పుతో తయారు చేసిన కిచడీని ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి ఒక నాణ్యాన్ని కనుక సమర్పించినట్లయితే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది. శనివారము నల్ల కుక్కకు, నల్ల ఆవుకు ఆహారం పెట్టినట్లయితే శనిదేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడిని ఆరాధించినట్లయితే జీవితంలో వచ్చే ఆటంకాలు, సమస్యలు, అలాగే గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శనివారము సూర్యాస్తమయం అయిన తరువాత మాత్రమే శనిదేవుని ముందు దీపం వెలిగించాలి. శనివారం రోజున నూనెను కొనుగోలు చేసినట్లయితే అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి.
ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించి పూజ చేసుకోకూడదు. అలా గనక చేసుకున్నట్లయితే జాతకంలో గ్రహదోషాలు ఏర్పడతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు గనక చేయకుండా ఉన్నట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ